నమస్కారం షణ్ముఖ్ గారు. నమస్తే అండి. బయట ఎక్కడ చూసినా వాళ్ళండి భారీ వర్షాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సౌత్ ఇండియా మొత్తం కూడా. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా దర్శించి రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా హైలైట్గా ప్రకటించేసి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయనే సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సిఎస్ను కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఆయా జిల్లా శాఖ అధికారులతో అందరితో సమన్వయం చేసుకుంటూ మంత్రుల్ని, స్థానిక ఎమ్మెల్యేలు అందరినీ కూడా వరద సహాయ ప్రాంతాల్లో జనాలను ఆదుకోండి, వాళ్ళని ముందుగానే అప్రమత్తం చేయండి, పునరావాసాల ప్రాంతాలకు తరలించేయండి అని ఇంత పెద్ద మొత్తంలో ఏదైతే వరద సహాయక చర్యలు చేపడతా ఉంటే, ఓ పక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు పైన వాళ్ళ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది, ప్రజల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ టైంలో సహాయపడాల్సిన పోయి ప్రజలకు వాళ్ళ వంతుగా ఇలా ఇంకా ప్రభుత్వం మీద ఈ టైంలో కూడా బురద జల్లడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి, మీరేమంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే పని చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వైఫల్యమైంది, ప్రజలను పట్టించుకోవట్లేదని వీళ్ళు అంటున్నారు. అవును, మరి నువ్వు పోయి చేయొచ్చు కదా. ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే బదులు నలుగురికి పోయి సేవ చేయొచ్చు కదా. వరద ప్రాంతాల్లో మునిగినటువంటి వారికి నిత్యావసర సరుకులు అయితేనేమి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రమత్తం చేసి మా ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పచ్చు కదా. ఈ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు టైం వేస్ట్ కాకపోతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కంట్రోల్ రూమ్ దర్శించి సమీక్ష చేస్తూ ఉన్నారు. పక్కన సిఎస్ గారిని పెట్టుకొని ఇటువైపు కలెక్టర్లతో మీటింగ్ ఒకవైపు, అటు ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదైంది ఏంది, స్క్రీన్ పెట్టుకొని ఎంత మేర ఏంది చర్యలు తీసుకుంటున్నారా లేదని ఒకవైపు మంత్రుల బృందము, ఎమ్మెల్యేల బృందము, ఎంపీల బృందము పర్యటించండి, మీరు కూడా వెళ్ళండి, సహాయ సహచర్యలు చేపట్టండి అని అధికారులకు ఆదేశిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్నాము, సరే చేయలేదు, నీ మాట ప్రకారమే నువ్వు పోయి చేయొచ్చు కదా. నువ్వు కూడా గతంలో ప్రజాప్రతినిధివే కదా. ఎవరైతే ఆరోపణ చేసిన వాళ్ళు ఉంటారో నువ్వు కూడా ప్రజాప్రతినిధివే. ఒక లారీ సరుకులది, ఒక లారీ దుప్పట్టుది తీసి ప్రజలకు పంచు, కూరగాయలు పంచు, లైట్ లేని వాళ్ళకి అధికారులతో మాట్లాడి కరెంట్ ఏర్పాటు చేయించు, వీధి దీపాలు ఏర్పాటు చేయించు. అంటే నువ్వు చెప్తే ప్రజల కోసం. ఇది కూటమి సర్కార్ ఇక్కడ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వెళ్ళి అడిగినా చేస్తారు, ప్రజల కోసం, మీకోసం కాదు, ప్రజల కోసం అడిగితే చేస్తారు. అంతేగాని నీ వ్యక్తిగత కారణాల కోసం చేయాలంటే ఎట్లా చేస్తారు? ప్రజల కోసము, ప్రజల మౌలిక వసతుల కోసం, ప్రజల అవసరాల కోసం ఇంతటి భారీ వర్షాలు పడినందువల్ల నువ్వు ఏమడిగినా చేసి పెడతారు. నువ్వు ఈగో ప్రాబ్లమ్స్ ఉండి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని అడగకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదని నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఇలా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విజయవాడ ఇప్పటివరకు బాగా నష్టపోయిందనే చెప్పుకోవాలండి. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సరైన పట్టణ ప్రణాళిక వ్యవస్థ కావచ్చు, మురుగునీరు వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీలు, అదేవిధంగా రోడ్లు, వీటి నిర్వహణ మరమ్మతులు సరిగ్గా లేకపోవడం వల్లే ఇంత మేర భారీ నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు చూస్తూ ఉన్నారు. సరైన ప్రణాళికలు చేపట్టకపోవడం వల్ల గతంలో రోడ్లు కావచ్చు, వీటన్నిటికి చెట్లు కొట్టడం కావచ్చు, ఇక్కడ విజయవాడలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైజాగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మరి అటువంటి చర్యలు ఏమీ తీసుకోకుండా అప్పట్లో వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎలా, వాళ్ళకి చిత్తశుద్ధి ఏంటి అసలు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానండి, బట్టలు మాసినోడు ఎక్కడైనా కూర్చుంటాడు. ఇప్పుడు ఒకసారి నీట్గా బట్టలు వేసుకుంటే నువ్వు అక్కడ కూర్చోవాలా లేదని ఆలోచన చేస్తారు. వాళ్ళు నిండా మునిగిపోయినారు. మునిగిపోయిన వాళ్ళది ఏముంది, బురద చల్లడం అనేది అదొక అలవాటు, పరిపాటి అలవాటుగా మారిపోయింది అది. ఇప్పుడు 5 ఏళ్లలో చూశారుగా ఎన్ని జేసీబీలు పెట్టి ఆ కంప చెట్లను తీయడానికి దాదాపు ఎన్ని జేసీబీలు పనిచేస్తే కానీ క్లీన్ కావట్లేదు. మరి అదే విజయవాడలోనే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇదిగో రాజధాని హైదరాబాద్, ఇది వైజాగ్ షిఫ్ట్ అయిపోతాం, ఇదిగో కర్నూలులో పెడతాం, అదిగో వైజాగ్కి వెళ్తాం, ఆడ కాపురం పెడతా, వచ్చే సంవత్సరం ఈడ కాపురం పెడతా అని చెప్పేసి ఋషికొండ కట్టిస్తేవి గుండు కొట్టి. విజయవాడ ప్రాంతము ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందండి? విజయవాడలోనే అన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కూడా చిన్నపాటి సెంటీమీటర్ వర్షపాతానికి హైదరాబాద్ మహానగరం, ముంబై మహానగరము, చెన్నై మహానగరము, బెంగళూరు మహానగరాలు మునిగిపోతున్నాయి. మరి ఇన్ని సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదంటే 6 లక్షల క్యూసెక్ల నీరు వచ్చినప్పటికీ మునిగిపోయిన పరిస్థితి విజయవాడ. దాని మీద కూడా ఛాన్స్ దొరికితే చాలు దుష్ప్రచారం. మరి విజయవాడ ప్రాంతం నిజంగా మునిగి ఉండేదంటే ఇప్పుడున్నటువంటి వర్షపాతానికి
ఈ ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి, ఈ డ్యాములు అయితేనేమి అన్నీ మునిపోయి బ్యాక్ ఫ్లో వాటర్ అంతా రావాలిగా. మరి ఇది అంటే ఏదో ఒక రకమైన దుష్ప్రచారము. విజయవాడ ప్రాంతంలో రాబోయే అంటే గతంలో 100 సంవత్సరాలు ఎంత వర్షపాతం నమోదైంది, దాని ప్రకారంగా 2014, 2019లోనే చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. అది వాళ్ళు తెలుసుకోలేకపోయారు, వాళ్ళ అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోయారు. దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు సమాంతరంగా ప్రవహించినా కూడా విజయవాడ నగరానికి ఏం కాదు. అలాంటి ప్లాన్లు రూపొందించారు. 6 లక్షల క్యూసెక్కులు అంటే దాదాపు 60 టీఎంసీల వాటర్. మరి ఇలాంటి దుష్ప్రచారాలు చెయ్యలేదు అంటే ఆశ్చర్యపోరు, కానీ చేశారంటే ఆశ్చర్యం ఏముందండి ప్రతిపక్షం అంటే. వాళ్ళకి మానవత్వం లేదనుకోవాలా ఇప్పుడు, ఎందుకంటే రాజకీయ కోణం వేరు, ఇప్పుడు ప్రకృతి అనేది అకారణంగా జరిగినటువంటి. ఇప్పుడు మీరేమంటున్నారు, గతంలో ఇదే ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏమన్నాయి, చంద్రబాబు కరువు కవల పిల్లలు అన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలే పడవు, చంద్రబాబు నాయుడు వస్తే వానలే రావు, నీళ్లు ఉండవు అన్నారు. ఒకే సీజన్లో ఒకే నెలలో శ్రీశైలం గేట్లు ఎప్పుడైనా 3 సార్లు ఎత్తడం చూశారండి? అస్సలు లేదు. నాగార్జునసాగర్ డ్యామ్ కూడా, నాగార్జునసాగర్ డ్యామ్ అయితేనేమి, ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి, శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, అటు గోదావరి పట్టిసీమ అయితేనేమి, ఎటు చూసిన నీళ్ళే కనపడుతున్నాయి ఇప్పుడు. అవును, రాష్ట్రం మొత్తం నిండు కుండలా మారిపోయింది. అనంతపూర్ జిల్లాలో చిత్రావతి ఏరు పారుతుందండి. చిత్రావతి నదిలో ఏరు పారాలి అంటే ఎంత భయంకరమైన వానలు వస్తే కానీ ఆ ఏరు పారదు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇప్పుడు ఏరు పారుతా ఉంది భయంకరంగా. అది పట్టుమని 2-3 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అనే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు. తీసి చెంపకు చల్లు మనిపించినట్టు సమాధానం. ఇది ఎవరు చెప్పారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే, లేకపోతే ప్రజలు చెప్పలే, ప్రకృతి చెప్పింది. చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు కాదు అని చెప్పేసి ప్రకృతి చెప్పింది. మరి ప్రకృతిని మించిన వాళ్ళు ఎవరైనా ఉండారా? లేరు కదా. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారండి? చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, ఓకే, ఇంకా కంప్లీట్గా ఆగస్టు నెల అయిపోయి సీజన్ కరెక్ట్ సీజన్లోనే వర్షాలు పడ్డాయి ఈసారి. మీరు బాగా గమనించినట్లయితే లాస్ట్ టైం పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరము అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో వానలు. మరి ఈసారి ఆగస్టు లోపలే 3 సార్లు అన్ని గేట్లు ఎత్తేసినారు. శ్రీశైలము, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్. మరి ఎప్పుడైనా జరిగిందే? మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగింది ఇలాంటివి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగాయా? మరి ఇప్పుడు ఎలా అంటారు చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలని అనే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మీ తరపు నుంచి చివరిగా వైఎస్ఆర్సీపీ నాయకులకి గతంలో ప్రెస్ మీట్ పెట్టి బాగా ఇబ్బంది పెట్టి మాట్లాడారే, ఇప్పుడు వాళ్ళని సహాయక చర్యల్లో పాల్గొనడానికి మీరు ఏమైనా చూస్తారా? ఖచ్చితంగా అండి. అయ్యా, మీరు కూడా ఒక ప్రజాప్రతినిధులు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు, కూటమి సర్కారు, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఇటు బీజేపీ పార్టీ ఉన్నటువంటి కూటమి సర్కారు ప్రజల కోసం మీరు ఎటువంటి సూచనలు చేసినా స్వీకరిస్తుంది. ప్రజల కోసం మీరు పాటుపడాలంటే ముందుకు రండి, కూటమి ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. మీరు మీడియా ముందుకు వచ్చి సొల్లు మాటలు చెప్పుకోకుండా ఆ ప్రభుత్వం పనిచేయలేదు, ఈ ప్రభుత్వం పనిచేయలేదు అనుకోకుండా మీ వంతుగా ప్రజలకు మీ ప్రాంతంలోని సహాయ సహకారాలు అందించండి అని నేను ఘంటాపథంగా చెప్పగలను. చూద్దామండి, సాధ్యమైన త్వరగా రాష్ట్రంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు రావాలని కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రకృతి విపత్తుని చాలా విజయంగా దాటుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే.